అందుకే అంటారమ్మా మాటకేమో సత్యం ఉండాలి మందుకేమో పత్యం ఉండాలి బిడ్డ మాటకు సత్యము మందుకు పత్యం అనగా ఏమిటో కాదు మీ వచ్చిన కష్టం ఆదుకుంటానని మాట ఇచ్చిన అమ్మా నేను మాట తప్పేవాడిని కాదు మడిమె తిప్పేవాడిని కాదు నీ గర్భాన జన్మించింది నీకు కమల పిల్లలంటే ఇద్దరు కొడుకుల తోడ ఆడ సంతాన ఫలము లేని పాపకారిను అన్ను ఎవరన్నారమ్మని ఎందు ఆడి సంతాన ఫలము లేదన్న పాపకారి వారి ఎవరమ్మ ఇప్పటికప్పటికంటారే భూదేవి ఎంతటిదో ఆడ స్త్రీ అంతే అంటారు కానీ అమ్మా ఏదో గ్రహాల వల్ల ఫలాలు కొన్నాళ్ళు అడ్డుపడతాయి అమ్మా నీ గర్భాన ఇద్దరు కొడుకుల తోడ మరో కమల ఫలములు కలిగి ఉన్నాయి ఆ ఫలములైన అందు ఇందు ఎక్కడికి వెళ్ళిపోయినా నీకు సంతాన ఫలములు దొరకవు అమ్మా నువ్వు నన్ను నమ్ముకుంటే ఆ సంతాన ఫలము నా వద్దనే ఉన్నది ఇవ్వమంటే ఇస్తా కాదంటే నా దారి నేను వెళ్ళిపోతా బిడ్డ లేకపోతే నీరెక్కనా నీ మొగలు ఎక్కనా నీ అక్క లేవట్ తెచ్చే తన 2 గాల పనికి బోడగుడు కొట్టాడా లేవట్టే రోడ్డు తెస్తారా రారా మళ్ళా ఒక్కసారి లేపి ఇసురు సంపుది అక్కడ పడాలి మినీ స్టేడియం అవతల పడాలి రారా ఇక్కడ ఎవరు ఉన్నారు మహేంద్ర బాహుబలి కచ్చిలే కదా ఎవరు ఎవడంట అనుకున్న పని ఎవరైంది కోరుకున్న పని కొంగుల బంగారం బామా ఎన్ని రోజులు బట్టి మనం ఇద్దరు కొడుకుల కన్నము అందుకే అంటారు బాబా కాలదారితనేమో శ్రీయాసనేమో కాలాసర అన్నకు చెల్లాసర చెల్లకు అన్నాసరని అన్నలున్న కాడ సెల్లల్లో ఉండాలి సెల్లలున్న కాడ అన్నలు ఉండాలని దేవాన దేవతల పోయకచ్చనం బామా ఈ రోజున మనకు ఇద్దరు కొడుకులతో ఆడ చక్కని సంతాన బలము దొరికింది మని నాగవల్ల కొలవదేరే
టచ్ మీ డోంట్ టచ్ మీ సంవత్సరమే డోంట్ టచ్ మీ రాజోడికి ఎందుకు పడతానో మేము పడిపోయాను లానో కారెక్కి మరెట్రా గుర్రగియాలే చిన్నగా ఊరకి తోకేనా ఏ కూర ఉంటది పో నీ అక్క మీద మోదు తీర నిన్ను చేసుకుంటేనే మరదలగాని మళ్ళీ లేట్ తాగరు కొట్టుకుంటావు స్మార్ట్ తాగు తొందర మొత్తం పిడాలు రావాలనుకుంటాం భార్యవరు తెలిసాడు నాయన రాను 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 ఒక ఏడు ఎవడ మూడు ఎవడ మూడు మూడు వారు ఎవడ ఆరారు వారా పన్నెండేవడా వచ్చరే పిలుగుల పోయి నగరం ఏరకొందరమ్మ భార్యవర్తలు భవనాలు నిన్ను కాదు తండ్రి ఏడేడు వేడళ్లకు చేరుకొన్నారమ్మా తడబడ దానం చేసింది వంట పని ఇంటి పని చేసి ఆ చూడ పెట్టినప్పుడు భార్య సేదపు జారబోయనాలు చేసింది రాజు బామా నేను సమయాన కచ్చర కాడి ఒక చాలా రోజులు గడిచిపోతుంది అందుకే అంటారు బామ ఊరేల రాదు ఉత్తముడైతే పాలు వంగినట్టు ప్రయోగులు వంగుదురు చెరలో నీళ్లు ఉంటే చీరను వేరాది కప్పలు అన్నారు బామ ప్రజల కష్టాన్ని ఆదుకున్నవాడు ప్రభుగని ప్రజల రక్తాన్ని పీల్చుక తాగిన వాడు ఏనాడు ప్రభుగా మూడు బామ ఇద్దరు కొడుకుల తోడ చక్కని ఆడవిల్లని కనుకొమ్మని భార్యను మేడల్లో ఉండమని సమయానికి అచ్చరి కాడికొచ్చి రాజు రాజు వెళుతున్నాడే వారికేమో పాపం నిలదన్నారమ్మా దేవుడు కొట్టి తెలుసుకోమన్నారమ్మా కొద్ది ఏనాడు గర్భి మాకు గర్భి నిలబడంగా చూడు తెలుగుడు వేణావా తీరలకు మల్లెలో రామ నిలలో గంటీలకు మల్లెలో చేపలు అడ్డం పడతా లోబీ బిడ్డ ఊరికి పొద్దుగానే 96 లేబర్ చేతులు ఇట్ట వరకుతాయి నిజమే నిజమే బిడ్డ మళ్ళా చెప్తాను నేను తినగడానికి మళ్ళీ రామ
నేను శాప జారిందంటాను ఆమెకు జారిన శాప నీకే జారిన అదే బేబీ ఎందుకంటే నేను సీనియర్ రాయ అమ్మ జూనియర్ రాయ పిల్ల ఆమె సీనియర్ నువ్వే జూనియర్ అమ్మ లేదు లేదు నీడే సీనియర్ ఆమె జూనియర్ రా బమ్మర్ది ఈ పొల్ల బాగా చదువుకున్నట్టున్నది బుజ్జి నువ్వు ఎప్పుడు చదువుకున్నదే ఓ నేను బాగా చదువుకున్నా బాగా అంటే ఎంతను బియ్యం బుక్కినా బిఏ పాస్ అయినా ఏంటి బియ్యం బుక్కి బియ్యం పాస్ అయినవా కారపడి బుక్క మీద కంపుడు కొడుతుంది అప్పుడు అంత పంట పడుతుంది మారే అబ్బు అరే కొండ తమ్మి నెల్లర మల్లెల రామకుని అడగొల్లాయ రమల్లెల రామరాని అడరగ మల్లెల నన్ను ఏమైనా కుండల్లా సినిమా కూర లేదా నీ పేరేం పేరమ్మా అజ్జో నా పేరే మర్చిపోయావా చెప్పరాదు ఏందమ్మో నా పేరు మరపచ్చే పేరేనా ఏం పేరేసి ఇచ్చి నా పేరు బుజ్జవ సునీత పద్మ కవిత పిచ్చి మన ఒక్క మనిషి నాలుగు పేరు నా పేరు బుజ్జవ సునీత పద్మ కవిత ఎత్తానంటే మా అబ్బాయి ఒక్క బిడ్డ నన్ను ముద్దులు పెట్టుకున్నారు 4 పేర్లు మా అమ్మ ఒక్క పేరు మా డాడీ ఒక్క పేరు మా మమ్మీ పెట్టుకున్న పేరు బుజ్జవ్వ మా డాడీ పెట్టుకున్న పేరు సునీత నాకు పెళ్ళైనాక మా ఆయన మా హస్బెండ్ వంకబెండి కాదు అవునే అంటే మా శ్రీవారు పెట్టుకున్న పేరు పద్మ ఓ పద్మ అని పెట్టుకున్నట్ట నన్ను పద్మ అని పిలుస్తాడా మా ఆయనకు నేనంటే మస్తు లైకు ఇష్టం ఓ నేను విడిచిపెట్ట రోజు ఉండడు ఎన్నడు అన్న పోక నీ మా వాళ్ళ ఇంటి పోతే నాకు తెల్లారే ఫోన్ చేసి పద్దు జోరుగా పురుగులు కూడా పుక్కుతాను ఏదో మాట శైలే మార్చినావు అయ్యో తెలియదు కదా కలర్ వేసిన అవతల అలా అనకూడదు కాదు కానీ ఆఖరి పేరు కవిత పేరు ఎవరు చెప్పాలి నో నథింగ్ సంథింగ్ రాంగ్ కుక్కలు అన్నరే ఓ పొడముండా చదువు ఎక్కువ చదువుడు ఎక్కువనంట ఆడ ఏం పాడు పడ్డది అంతగానే ఎందుకు గుంజి చదువుకుంటారు అంతేగాని అమరాజీ ఎక్కడ ఉన్నావు మంచి మంచి కూరని కూడా కూర ఉంటే పోరావా నేను ఇయ్యాలని కూర 15 రోజులు దాకా మా వాడ గమగమ వాసన రావాలి ఏం కూర అని కూడా రావా మా వాడు చెరువు వెనక నీరుడి పని చేస్తున్నావా వానికడ తుమ్ము అట్లా 2 బుడ్డ వర్గలు దొరికినాయట బుడ్డ వర్గలు ఆ బుడ్డ వర్గలు పట్టుకొని అత్తండ కాలు పండి 2 ఎంట్రికిచ్చలు దొరికినాయట అవి 2 ముద్దులు అంటే బుజ్జను నాకు ఇచ్చిన వాళ్ళు నేను అనుకున్నా ఏంది ఇయ్యాలని కూర 15 రోజులు కాదని తెలియకాలు ఆడితే నైతులు డబ్బకాడి పోయినా 2 కోడిగుడ్లు తెచ్చినా సరిపోదు దుకాణంలో పోయినా అల్లకే ఇంత పెసరపప్పు తీసుకున్నా ఆ సరిపోని తల్లాడుతుంటే బాబా మా ఇంటి బండి నువ్వు 4 మళ్ళా ఉల్లి వల్ల పెట్టుకుంటే ఉల్లి వల్ల నీళ్ళు వారం ఇంత పచ్చకూర పడ్డది గింతంత పచ్చకూర దెంప కచ్చుకున్నా బాబా సరిపోని తల్లాడుతుంటే మా ఇంటి ముందు నుంచి కూరగాయలు పోతుంటే అడ్డం మీద బాగుల బెండకాయలు తీసుకున్నా అన్ని కళ కూడా పోసు పెట్టి తొక్కు నూరి మరి వేసిన తీర్ల కూర నిన్న కూర బరవల కూరట పాడబడ్డది కిందని 3 నెలల పొద్దుగల అంబులెన్స్ కింద కూర అంటే కూర
గమ్మతిగా ఉంటది. ఆ కోడిగుడ్లో నీసు బుడ్డ వరకులో కంప కంప, ఆ ఎండ్రికిత్తలో కరుకుం కిరుకు, ఆ పెసరు పప్పంతా కసుకుం కిసుకు, ఒక పచ్చగూరంతా పసరు, ఆ బెండకాయ అంతా బంక బంక బురద బురదగా. కూర నాకేమద్దు కానీ ఇంటికాడ ఏమన్నా చల్లబడ్డాడు చల్లబడిగా పోరాదు. చల్లబట్టనారా నా పనంతా తాడు తెంపని తలపడి వరగా అన్న నరక వందమని వంచుతున్నారా వనమలారా వని మొండి మొదలారి పోను. మీ అన్న మీ తమ్ముడా మీ చిన్నయ్య మీ పెద్దయ్య మరి వాడేమని నమ్మవాడు ఆయన చంద్రాన్ని తాడు తెంప తాడు తెంపని తలపడి వరగా అన్న నరక వందమని వంచుతున్నారా. వాడు పరిసల్ల పావు షేరు తాగుతాడు, రంది కడత షేరు తాగుతాడు, కష్టం ఎక్కువైతే షేరున్నారా. వాడు కడుపు నిండా తాగిన రోజు ఆ రోజంతా వాడు వండడు నన్ను వండనియడేనా. తాగోతోనికి ఇరు కూడా ఉండాలంటే వానికి కింద సలగొడగాలంటే నాకు బర్రె పెయిండాలని ఏం చేసిన పైసా ఈ పైసా కూడా పెట్టుకొని నన్ను రూపాయలు పట్టుకొని బాబా శనివారం నాడు కొమ్మాలి అంగట్లో వేరు మంచిదే బాధతో తుండపోతే వచ్చిన. అయ్యో మరి నీయకుండా కానీ పిచ్చి అసలే తినపోతే అంటే చావడా ఏమో చూడవా అందరూ బలి బాగున్నది. గడగా మంచిదే బాధతో బర్రె పెయిన్ తెచ్చిన తెచ్చేం లాభం తేగేం లాభం తెచ్చి ఇప్పటికి 7 ఏళ్ళు ఆయే. 7 ఏళ్ళ బట్టి అది కట్టు లేదు ఇరు లేదు. 7 ఏళ్ళ బట్టి నీరు సుద్దగా వాళ్ళని నాకు కొడుకులు ఆపించడా కందు నాకంత పురుగుదా మనసులో పురుగుదా మనుషులకు లోపం ఉంటే పిల్లలు ఆడటం నీ లోప నాది కాదు అంత వాంచారు నావు నరక వాడు గుడంబ పని చేయడు ఆ గుద్దుడు మానడు నేనేం చెయ్య నర్రాత వచ్చి దొరికిర్రో పెట్టాడు